మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. క్యాంప్ను మేము నిర్వహిస్తున్నాము. ఇది ఎలా ఉందని నాతో పాటు మీరు రండి, సుమన్ టీవీ వాళ్ళు చూస్తారు. ఇక్కడ ఓపీస్ అవి మెన్షన్ చేస్తున్నారు, నోట్ చేసుకుంటున్నారు ఓపీస్ అవి. దిస్ ఆర్ ద 2 సిస్టర్స్ ఇక్కడ ఉంటున్నారు, వీళ్ళు ఓపీస్ మెన్షన్ చేసుకుంటున్నారు. దెన్ కమింగ్ టు దేర్ రండి, ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. డేటా ఎంట్రీ అంతా సిస్టంలో ఫీడ్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ 2 మెంబర్స్ ఉంటున్నారు. అండ్ దెన్ కమింగ్ టు మెడికేషన్, ఇక్కడ మెడిసిన్స్ అవి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మేడం ఉన్నారు, అండ్ దెన్ సిస్టర్ కూడా ఒకరు అవైలబిలిటీలో ఉంటున్నారు. దెన్ కమింగ్ టు ఇన్సైడ్, లోపల మనకు అవైలబిలిటీలో డాక్టర్స్ అనే వాళ్ళు 2 ఉన్నారు లోపల. సో మేడం అండ్ సార్, దే ఆర్ గివింగ్ గుడ్ సర్వీస్. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ దేర్ ఇన్సైడ్. ఇక్కడ మనతో పాటు పేషెంట్స్ ఉన్నారు, వాళ్ళని అడిగి ఒకసారి డీటెయిల్స్ తెలుసుకుందాం. మీరు ఏ పర్పస్ కింద ఇక్కడికి వచ్చారు, దేనికి వచ్చారు, ఏమి హెల్త్ ఇష్యూ ఉంది మీకు? నాకు ఫిట్స్ మాత్రలు తింటాను, దానికోసం చూపించుకున్నాము, మాత్రలు తీసుకొని పోదామని వచ్చాను. ఫిట్స్ ఉన్నాయా, చూసారా? ఇంకా లేదా? ఓపీ రాసుకున్నారా? ఓపీ రిజిస్ట్రేషన్ చేసుకున్నారా? చేసుకున్నారు. ఓకే అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? జంగాలపల్లి నుంచి. జంగాలపల్లి నుంచి వచ్చారు. ఏం మీ ప్రాబ్లం ఏంటి? పడిపి కాళ్ళు లేలేను, కూర్చోలేనమ్మా. పడిపోయినారు? ఎక్కడ పడిపోయినారు? బావి దగ్గర. బావి దగ్గర పడిపోయి పొలం పనికి వెళ్ళినప్పుడే పడ్డారా? సరేలేండి, ఇప్పుడు మనకు సత్యసంగ్ ఫౌండేషన్ వాళ్ళు ఇక్కడ వచ్చారు. మీ ప్రాబ్లం ఎన్ని రోజుల నుంచి ఉందని వాళ్ళకి చెప్పండి, వాళ్ళు మంచి మెడిసిన్ ఇస్తారు. దానికి తోడు మీకు మంచి కౌన్సిలింగ్ కూడా ఇస్తారు. మనకు మందులు ఎంత వాడినా శరీరానికి సంబంధించింది, మనసుకు సంబంధించింది ఏమంటే మంచి మాటలు చెప్పేవాళ్ళు, దానికి తగిన మాటలు చెప్పి దాన్ని నొప్పిని అలానే నయం చేసే డాక్టర్లు మనకు దొరికారు ఇప్పుడు సత్యసంగ్ ద్వారా. వాళ్ళ ద్వారా మీకు అన్ని నయం అవుతాయి. ఓకేనా? ఓకే. గంగాధర్ అన్న బాగున్నారా? ఇక్కడ ఫ్రీ మెడికల్ క్యాంప్ జరుగుతుందని ఎలా తెలిసింది మీకు? దండోరా. ఓకే ఓకే. 192 అంటే దాదాపు 200 మంది పైన అయిపోయినారు ఇక్కడ ఇప్పటికే. 192 ఇంకా మీ ఓపీ రాలేదు. చూయించుకోండి, మంచి సర్వీస్ అందిస్తున్నారు. సర్వీస్ మోటోతో సార్ వాళ్ళు వర్క్ చేస్తున్నారు. ఈవెన్ హాస్పిటల్ కూడా మనకు కన్వీనియంట్గా ఉంది. మరి మేజర్ ప్రాబ్లం అయితే వాళ్ళు అక్కడికి రెఫర్ చేస్తున్నారు. మన నకల్దిని దగ్గర సత్యసంగ్ ఫౌండేషన్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి ప్రొసీజర్స్ కానీ ఓపీ కానీ ఎవ్రీథింగ్ ఫ్రీనే. వేరాస్ మెడికేషన్కి మాత్రం వాళ్ళు 1 వీక్ వరకు మనకి ఫ్రీ సర్వీస్ ఇస్తున్నారు. ఇంకా మోర్ దాన్ ఎక్కువ ఉంటే మేజర్ ఇష్యూ అనుకోండి, అక్కడికి వెళ్తే ఓపీ కానీ ప్రొసీజర్ ప్రతి ఒక్కటి ఫ్రీగా ఉంటుంది. మెడిసిన్స్ అవి కూడా మెడిసిన్ ఒక్కటే మనం పర్చేస్ చేయాలి, బెడ్ కూడా ఫ్రీ ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మన మదనపల్లి నక్కలదిన్నె వద్ద ఉన్నటువంటి సత్సంగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న స్వాస్థ్య చారిటబుల్ హాస్పిటల్ మరియు వేంపల్లె గ్రామానికి సంబంధించిన టీడీపీ నాయకురాలు మన భారతీ నాయుడు గారు మరియు వారి హస్బెండ్ రాజా గారు, వీళ్ళ సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ క్యాంప్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మేము గమనించినంత వరకు ఇక్కడ వాళ్ళకున్న ప్రాబ్లమ్స్కి సరైన అవగాహన మరియు ట్రీట్మెంట్ అందడం లేదు. వాళ్ళకు చాలామందికి బీపీస్ ఉండడం గుర్తించడం జరిగింది. కొంతమందికి గుండె జబ్బులు ఉన్నట్టుగా ప్రాథమికంగా మనము నిర్ధారించడం జరిగింది. తర్వాత చాలామంది స్త్రీలకు రక్తహీనత ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఇలాంటి వాటికి వాళ్ళు ఇది ఏం కాదులే అని ఒక అపోహలో ఒక ధైర్యంతో ఉన్నారు. లేదు, దీనికి మీరు రండి, స్వాస్థ్య హాస్పిటల్లో మీకు అతి తక్కువ ఖర్చుతో మీకు ట్రీట్మెంట్ అందుతుంది, ప్లస్ బెస్ట్ ట్రీట్మెంట్ అందుతుంది అని వాళ్ళకి తెలియజేయడానికి, మరియు వారి డైలీ లైఫ్లో ఎలా ఆరోగ్యంగా జీవించగలరు. ఈ చాలామందికి మోకాల నొప్పులు, నడుము నొప్పులు ఇలాంటివన్నీ ఉన్నాయి. మనకు ఫిజియోథెరపీ ఫ్రీగా జరుగుతుంది. సో వచ్చి ఫిజియోథెరపీ చేసుకోవచ్చు. అనవసరమైన నొప్పి సూదులు ఇలాంటివి వేసుకోవడము, స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ వేసుకోవడం ఇలాంటిదంతా మంచిది కాదు అని చెప్తూ వాళ్ళకు అనేక రకాలుగా తెలియజేస్తూ, హాస్పిటల్ గురించి కూడా తెలియజేస్తూ సేవలను వినియోగించుకోవాలని రిక్వెస్ట్ చేశాము. సో ఈ క్యాంప్ ఆర్గనైజ్ చేసినందుకు, మాకు ప్రజలకి కావాల్సిన వైద్య సహాయం అందించడానికి తోడ్పడినందుకు భారతీ నాయుడు గారికి కూడా మరి ఇంకొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. ఓకే సార్. అలాగే విలేజ్లో ఎక్కువగా ఏ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి సార్? ఎక్కువగా యూజువల్గా విలేజెస్లో ప్రాబ్లం ఏంటి, వాళ్ళకు బాడీకి కావాల్సిన అన్ని డైటరీ రిక్వైర్మెంట్స్ వాళ్ళు రీచ్ అవ్వరు, పోషకాలు సరిగ్గా అందవు. ఏదో పూటకు కడుపు నిండింది కదా అని చెప్పేసి అది ఇది తినేసి వెళ్ళిపోతున్నారు. కానీ మన
బాడీ అవసరాల కొద్దీ మనం మంచిగా ఫ్రూట్స్ ఏదైనా తీసుకుంటున్నామా, మనకు కావాల్సిన విటమిన్స్, మినరల్స్ ఇలాంటివంతా అందుతున్నాయా లేదా, ఇక్కడున్న మనకి కొన్ని ప్రాంతాల్లో వాటర్లో ఫ్లోరైడ్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంది, దీనికి సంబంధించి ఎలా చర్యలు తీసుకోవాలి, మనకు ఎముకలు ఇటువంటికి సంబంధించి బాడీకి కావాల్సిన కాల్షియం ఇదంతా అందుతుందా లేదా, ఇటువంటి ఆలోచనలు వాళ్ళకు ఉండవు. జస్ట్ ఏదో తింటుంటారు, వెళ్తుంటారు, వాళ్ళకి మోకాలు నొప్పులు వస్తుంటాయి, నడుము నొప్పులు వస్తుంటాయి, సుస్తు ఉంటుంది, పనులు ఏవి చేసుకోలేకపోతారు, స్లోగా ఆరోగ్యం వయసు అయ్యే కొద్దీ క్షీణిస్తూ వస్తుంది. ఇలాంటి వాళ్ళకి లేదు, మీరు ఇట్లా చేస్తే, మీరు మంచిగా ఆహారం తింటే, మీరు ఇప్పటి నుంచే ఇంప్రూవ్ చేసుకుంటే అనవసరంగా డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు అని తెలియజేస్తున్నాము. సో మేము అబ్జర్వ్ చేసినంత వరకు పోషక లోపము మరియు కొంతమంది ఉన్నంత వరకు మందు ఆల్కహాలిక్ పేషెంట్స్ ఉన్న వాళ్ళు వాళ్ళ కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ గుర్తించడం జరిగింది. వారికి ఎవరికి ఎలాగైతే ఎక్స్ప్లెయిన్ చేయాలో చేసి మీరు ఏం చేయాలి, ఏం చేయకూడదని కూడా చెప్పడం జరిగింది. ట్రీట్మెంట్తో పాటు మీరు అవగాహన కూడా కల్పిస్తున్నాం. అదే ముఖ్యం. ట్రీట్మెంట్ ఇవ్వడం, నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే ట్రీట్మెంట్ ఇవ్వడం చాలా ఈజీ. మళ్ళీ ఇంకొకసారి హాస్పిటల్కి రాకుండా ఉండాలంటే నువ్వు ఏం చేయాలి అన్నదే కరెక్ట్ ట్రీట్మెంట్ ఎప్పుడు కూడా. చూశారు కదండి, ఇప్పుడు మన వేంపల్లి గ్రామ పంచాయతీలో మన ప్రాథమిక ఉన్నత పాఠశాలలో జరిగిన ఫ్రీ మెడికల్ క్యాంప్లో సక్సెస్ అయ్యిందండి. దాదాపు 11 గ్రామాలు ఉన్నాయి. 11 గ్రామాల నుంచి ఇంకొక విషయం ఏమంటే నడిమితాండ కొండ ఏరియాకి సంబంధించింది. ఇక్కడ ఈ 11 గ్రామాల్లో ఒక గ్రామం అనేది చాలా కొండ ప్రాంతంలో ఉంది. అక్కడి నుంచి కూడా దాదాపు 20 మంది వరకు వచ్చారు, పార్టిసిపేట్ చేశారు. వాళ్ళకి ఎక్కువ మోకాళ్ళ నొప్పులు, ఆర్థోపెడిక్ సంబంధించిన సమస్య ఎక్కువ ఉంది కాబట్టి దానికి తగిన మెడికేషన్ వాళ్ళు ఇచ్చారు. మంచి సర్వీస్ మన డాక్టర్ వాళ్ళు అందించారు. ఇలాంటి ప్రోగ్రామ్స్ ముందు కూడా ఇంకా టేకప్ చేయాలి. మన మదనపల్లి మండలానికి సంబంధించిన ప్రతి ఒక్క పంచాయతీలో ఇలాంటి ప్రోగ్రామ్స్ టేకప్ చేయాలని ఈ వేదికగా నేను విన్నవించుకుంటున్నాను. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ రూరల్ ఏరియా పీపుల్ ఎలా ఉంటారు, వాళ్ళ ఆక్యుపేషన్ ఎలా ఉంటుందంటే కల్టివేషనే ఉంటుంది. కల్టివేషన్ అంటే ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు మోస్ట్ ప్రాబ్లమ్స్ ఏమంటే బ్యాక్ పెయిన్, అట్ ద సేమ్ టైం మోకాళ్ళ నొప్పులు, ఈ రెండింటితో ఎక్కువ బాధపడుతున్నారు. కాబట్టి ఇలాంటి ప్రోగ్రామ్స్ రూరల్ ఏరియాలో కండక్ట్ చేస్తే వాళ్ళకి తగిన మెడికేషన్, తగిన అవగాహన మనం కల్పించని నేను విన్నవించుకుంటున్నాను. ఇలాంటి ప్రోగ్రామ్స్ ముందు చేయాలి. నాట్ ఓన్లీ ఇన్ అవర్ పంచాయతీ, మా పంచాయతీలోనే కాదు, ప్రతి ఒక్క పంచాయతీలో మన మదనపల్లి మండలంలో చేయాలి. ది హెల్తీ మదనపల్లిగా మన మదనపల్లి మనము ఒక బ్రాండ్గా తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. ఇదంతా మన మదనపల్లి శాసనసభ్యులు గారి చొరవతో నేను ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. ప్రోగ్రాంకి సహకరించిన సత్యసంగ్ వాళ్ళు అండ్ ఆల్సో మన సుమన్ టీవీ వాళ్లకు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. యువర్స్ భారతీ నాయుడు. థ్యాంక్ యూ వెరీ మచ్.